నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అమ్మాయి అబ్బాయి సమానం, స్త్రీ పురుష భేదం లేదు, మా పాపని బాబుని ఒకే రకంగా పెంచుతున్నాం. ఇవన్నీ ప్రతి తల్లిదండ్రి చెప్పే మాటలే. కానీ నిజానికి అలానే పెంచుతున్నారా అంటే లేదనే చెప్పాలి. ఒకవైపు సమాజం అత్యాధునికంగా వైజ్ఞానికంగా అభివృద్ధి చెందుతూ ఉంటే కుటుంబాల్లోని పిల్లల పెంపకంలో అసమానతలు కనిపిస్తున్నాయి. పైకి హుందాగా, సమాజంలో గౌరవంగా, మంచి హోదాలో ఉన్నవాళ్లు, ఉన్నత ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు కూడా అమ్మాయిని అబ్బాయిని సమానంగా పెంచటం లేదట. ఎందుకంటే పైకి ఎంత అభ్యుదయవాదులుగా కనిపిస్తున్నా వారిలోని ఆలోచనలు, మాటలు, మనసుల్లో ఇంకా ఒకప్పటి భావజాలమే ఉంటుంది. పాప బాబుల పెంపకంలో చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లను ప్రతి తల్లిదండ్రి గుర్తించాలని అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. వాటి గురించి చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు సొగసు చూడతరమా కార్యక్రమానికి ఒక సఖీ కాల్ చేశారు. తన పేరు విదా చైతన్య. మరి తనకి ఎటువంటి లుక్ కావాలో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ విదా. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? నేను మణికొండ నుంచి వచ్చాను. మణికొండ నుండి వచ్చారు. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎటువంటి లుక్ కావాలనుకుంటున్నారు మీరు ఈరోజు? నేను ఎక్కువగా డ్రెస్సెస్, కుర్తీస్, వెస్ట్రన్ టైప్ ఇలా వేస్తూ ఉంటాను. సో నాకు ఏదైనా మ్యారేజెస్ కానీ ఇలా వెళ్ళినప్పుడు ఒక ట్రెడిషనల్ లుక్, నాలో ఇంత పెద్ద హెయిర్కి ఒక ట్రెడిషనల్ లుక్ కావాలని నేను అనుకుంటున్నాను. షూర్, తప్పకుండా విదా. మరి ఈరోజు మనం వచ్చేసాం కుక్కట్పల్లిలో ఉన్న వాణి బ్రైడల్ బ్యూటీ స్టూడియో దగ్గరికి. మరి మీకు ఎటువంటి మేకప్ సెట్ అవుతుందో, ఎటువంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుందో మనతో పాటు ప్రముఖ బ్యూటీ ఎక్స్పర్ట్ వాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వాణి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, తిన పేరు విదా చైతన్య. హాయ్ అండి. తిను ఒక ట్రెడిషనల్ లుక్ కోరుకుంటుంది. చూసారు కదా, తినకి అలాగే ట్రెడిషనల్ లుక్ కోరుకున్నట్లుగా లాంగ్ హెయిర్ ఉంది. సో మరి తినకి ఎటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఎటువంటి మేకప్ బాగుంటుంది? తను ట్రెడిషనల్ లుక్ కోరుకుంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా చేద్దాము. ఎలా అంటే ఇప్పుడు పర్ల్ గర్ల్ మీన్స్ పర్ల్ గర్ల్ అంటే జ్యువెలరీతో పాటు తన డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, టోటల్గా తన టోటల్ లుక్ వచ్చేసి ఒక పర్ల్ పైన డిపెండ్ ఉంటుంది. వావ్, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఎటువంటి హెయిర్ స్టైల్ సజెస్ట్ చేస్తున్నారు? తనకి యాక్చువల్గా వచ్చేసి దీంట్లో హెయిర్ స్టైల్ రాదు. పర్ల్ గర్ల్ అంటే నథింగ్ బట్ దేవకన్య అనుకోవచ్చు. దేవకన్య లుక్. దేవకన్యలు హెయిర్ స్టైల్స్ చేసుకొని ఉంటారు కదా, లాంగ్ హెయిర్ లీవ్ చేసుకొని ఉంటారు. సో ఆ లుక్ ని నేను ఇస్తాను. మరి ఎటువంటి మేకప్ బాగుంటుంది ఒకసారి తిన ఫేస్ చూసి చెప్పండి. అది తన ఫేస్ లో కొంచెం పింపుల్ మార్క్స్, డార్క్ సర్కిల్స్, కొంచెం లైట్ గా పిగ్మెంటేషన్ ఉంది. అదంతా కవర్ చేసి నేను ఈవెన్ టోన్ స్కిన్ ఇచ్చి తర్వాత ట్రెడిషనల్ గా నేను మేకప్ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ స్టెప్ వచ్చేసి యాక్చువల్గా అయితే ఫేస్ క్లీన్ చేసుకోవాలా. ఎందుకంటే బయట నుంచి వచ్చింటారు కదా క్లయింట్, కొంచెం డస్ట్, పొల్యూషన్ అంతా, దాని నుంచి డస్ట్ అంతా ఉంటుంది కదా. సో ఫస్ట్ నేను క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్ చేసుకుంటాను. దాని తర్వాత టోనింగ్, మాయిశ్చరైజింగ్, తర్వాత మేకప్ బేస్, తర్వాత ఫౌండేషన్, తర్వాత కాంపాక్ట్, ఇలాగా స్టార్ట్ చేసుకున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. శైలు, ఫేస్ మేకప్ అంతా అయిపోయింది ఇప్పుడు. ఓకే, చాలా బాగా చేశారు. పింపుల్స్ అన్ని కూడా కవర్ చేశారు అండ్ లిటిల్ బిట్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా, అది కూడా కవర్ చేసేసారు. నేచురల్ లుక్ లో ఇచ్చారు. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఐ మేకప్ చేస్తాను. శైలు, ఐ మేకప్ అంతా అయిపోయింది ఇప్పుడు.
సూపర్ అండి. ఐ మేకప్తోనే చాలా వేరియేషన్ తెలుస్తుంది. మ్యాక్సిమం మీరు ఏదైతే పెరల్ గర్ల్ అన్నారో ఆ లుక్ 75% తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఐ షేడ్లో గోల్డ్, పెరల్, అలాగే పింక్ 3 షేడ్స్ కలిపి ఇచ్చారు. సూపర్ అన్నమాట. మ్యాక్సిమం లుక్ అంతా కూడా వేరియేషన్ వచ్చేసింది. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ వచ్చేసి లిప్ మేకప్, తర్వాత బ్లష్ ఆన్. శైలు టోటల్ మేకప్ అంతా అయిపోయింది. ఇప్పుడు మ్యాక్స్ 80% లుక్ వచ్చేసిందండి. మీరు ఏదైతే పెరల్ గర్ల్ అన్నారో అలా లిటిల్ బిట్ సిల్వర్ టైప్లో షేడింగ్స్ ఇచ్చారు. అండ్ దెన్ లిప్ కలర్ కూడా తన లిప్ ఫీచర్ని ఇంకొంచెం హైలైట్ చేస్తున్నట్లుగా చాలా చక్కగా చేశారు. సో మరి నెక్స్ట్ హెయిర్ స్టైలే కదా? అవునండి. దీనికి ఎటువంటి హెయిర్ స్టైల్ చేయబోతున్నారు? ఇప్పుడు పర్ల్ గర్ల్ కాబట్టి ముందర కర్ల్స్ని ఎక్కువ హైలైట్ చేసేసి బ్యాక్ సైడ్ వచ్చేసి టాప్ పోనీ వేస్తాను, దానికి కర్ల్స్ ఇస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. శైలు హెయిర్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు మేకప్ కూడా అంత కంప్లీట్గా అయిపోయింది. సూపర్ అండి. మ్యాక్సిమం ఏదైతే పెరల్ గర్ల్ అన్నారో అలా దానికి తగ్గట్లుగా ఏమాత్రం ప్రతిదీ యాక్సరీస్ కానీ, బొట్టు కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో ఆ లుక్ని చూపించారు. సో మరి నెక్స్ట్ డ్రెస్ చేంజ్. విదా, డ్రెస్ చేంజ్కి రెడీనా? డ్రెస్ చేంజ్. శైలు మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, కాస్ట్యూమ్ చేంజింగ్ అయిపోయింది, అక్సెసరీస్, జ్యువెలరీస్ మొత్తం వేసేదంతా అయిపోయింది. ఎలా ఉంది పర్ల్ గర్ల్ లుక్? పర్ల్ గర్ల్ అని మీరు అన్నారు, కానీ నిజంగా తిని పర్ల్ గర్ల్ అయితే మాత్రం లేదు. చెప్పాలంటే మన స్వచ్ఛమైన తెలుగులో ఒక దేవకన్యలా ఉందండి. నిజంగా అద్భుతం, అమోఘం. మేకప్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, నిజంగా ఇంత పెద్ద లాంగ్ హెయిర్ ఉండడం వల్ల ట్రెడిషనల్ లుక్లోనే లిటిల్ బిట్ ట్రెండీ లుక్ ఇచ్చారు. డ్రెస్ కానీ ఏదన్నా కానీ నిజంగా నేనైతే వర్ణించలేకపోతున్నాను. ఈ డ్రెస్ మీరు బయట ఏమైనా కొన్నారా, లేకపోతే మీరే డిజైన్ చేయాలి? లేదండి, అంతా ఓన్ డిజైనింగే నాది. సూపర్. మరి ఎంత మంచి లుక్ని విదాకి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఓకే విదా, ఎలా ఉంది మీ లుక్? చాలా చాలా బాగుంది. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారు? అసలు టోటల్గా చేంజ్ అయిపోయినట్టుంది, నేనేనా అనిపించింది. ఎలా అనిపిస్తుంది మీకు? నైస్. ఇలా వైట్ అండ్ వైట్ నాకు శ్రీదేవి గారు గుర్తుకొచ్చారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి. నిజంగా 100% నాకు నిన్ను చూస్తుంటే అతిలోక సుందరి లాగే కనిపిస్తున్నావు. జనరల్గా రెగ్యులర్గా ట్రెడిషనల్ లుక్ అంటే ఒకలా ఉంటుంది, హాఫ్ సారీస్ కానీ, గాగ్రాస్ కానీ, కానీ నీ ట్రెడిషనల్ లుక్ టోటల్లీ డిఫరెంట్గా ఉంది. ఎలా చేశారు మన వాణి గారు? బాగా చేశారండి, చాలా చాలా బాగా చేశారు. చూసారుగా సకలు, విదా తన లుక్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా మీ లుక్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేయండి. మా నెంబర్ 04023556540. ఇది ఇవాళ సొగసు చూడతరమా కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. బాలబాలికల పెంపకంలో తేడాను గమనించే సామెతలు మనకు చాలానే ఉన్నాయి. తెలియకుండానే వాటిని వాడేస్తుంటాం. అబ్బాయి ఏడ్చాడనుకోండి, ఎందుకు అమ్మాయిలో ఏడుస్తావు అంటారు. అదే అమ్మాయి చురుగ్గా ఉంటే ప్రవర్తనను కించపరిచే విధంగా ఏం మగరాయుడువా అని అడుగుతారు. ఇలాంటి మాటలు పసి మనసులపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. వారికి తెలియకుండానే వారి భావోద్వేగాలను, బాధను, ప్రవర్తనను నిర్దేశిస్తాయి. ఏడ్చేది అమ్మాయిలే, మగపిల్లలు ఏడవకూడదు అని అబ్బాయి అమ్మాయి అన్నాక అణకువగా ఉండాలని ఆ పాప తమని తాము నియంత్రించుకుంటూ పెరుగుతారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఆచితూచి వాడకపోయినా ఆ మాట వెనకున్న అంతరార్థాన్ని గ్రహించి మాట్లాడాలి. వారికి స్పష్టమైన అవగాహన ఉండాలి. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్తే, స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం.
ఈరోజు స్వయం ఉపాధి కార్యక్రమంలో మనతో పాటు ఎలి ప్రెసిడెంట్ శ్రీమతి రమాదేవి గారు మహిళలకి ఏ రంగంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలియజేయబోతున్నారు. నమస్తే రమాదేవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఈరోజు మహిళలకి ఏ రంగంలో ఉపాధి అవకాశాల గురించి చెప్పబోతున్నారు? ఈరోజు మనం బేకరీ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందామమ్మా. సో ఇప్పుడు ప్రెసెంట్ బేకరీ ప్రొడక్ట్స్ గురించి చాలా బయట మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి విన్నాం. సో ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత పీరియడ్ ఉంటుంది, ఎంత ఛార్జ్ చేస్తారు, డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు బేకరీ అనేది బేకరీ ప్రోడక్ట్స్ అనేది నిత్యావసర వస్తువు కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. అది కాకుండా ఆరోగ్యకరమైన పదార్థం అన్నమాట. దాంట్లో మనం యూజ్ చేసే పదార్థాలన్నీ కూడా చాలా ఆరోగ్యానికి చాలా అవసరమైనటువంటి పదార్థాలు యూజ్ చేసి ఒక బిస్కెట్ కానివ్వండి, ఒక కేక్ కానివ్వండి, లేదా కార్న్ తోటి ఫ్లేక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బేకరీకి సంబంధించినవి అన్నమాట. సో ఇటువంటి ప్రోడక్ట్ చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే ఒక స్కిల్, అంటే ట్రైనింగ్ కూడా అవసరము. ఆ స్కిల్ పొందటానికి ట్రైనింగ్ అవసరం అన్నమాట. దీనికి మనం ఎప్పుడూ కూడా ఒకటి మర్చిపోకూడదు. ఎప్పుడైనా సరే అన్ఆర్గనైజ్డ్గా చేసిన వస్తువు ఈ రోజున మార్కెట్లో పెట్టడం కూడా తప్పు. ఆర్గనైజ్డ్గా ఒక చక్కటి సర్టిఫికేషన్ తోటి, టెస్ట్ సర్టిఫికేట్ తోటి, ప్రాపర్ ట్రైనింగ్ పొంది మహిళలు కనుక ఈ బేకరీ ప్రోడక్ట్స్ చేస్తే చాలా చక్కటి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ రోజున మన అలవాట్లు కూడా ఒక ఛాయ్తో పాటు ఒక బిస్కెట్ తినటం ఒకటి అలవాటు. చాలామంది కార్పొరేట్ ఉద్యోగస్తులు అందరూ కూడా అది ప్రిఫర్ చేస్తారు. ఇదివరకు రోజుల్లో అంటే ఈ స్నాక్ ఫుడ్ అని మురుకులు ఇటువంటివన్నీ తినేవారు. ఇప్పుడు దాని నుంచి అలవాట్లు మారి ఈ బేకరీ అనేది ఒక 5 స్టార్ హోటల్లోనూ వాడతారు. ఒక చిన్న కిరాణా కొట్టులో కూడా ఛాయ్తో అంటే చిన్న హోటల్లో కూడా ఛాయ్తో పాటు బిస్కెట్ ఇస్తారనమాట. సో ఇది అటు రిచ్ కూడా అవసరమైనటువంటి వస్తువు, సామాన్యులకు కూడా ఇది చాలా అందుబాటులో ఉన్నటువంటి వస్తువు. ఈ బేకరీ బిస్కెట్స్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, లేదా పఫ్స్ కానివ్వండి, ఏదైనా కూడా అనమాట. ఎప్పుడు కూడా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా థియరిటికల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. ఎలిప్లో తెలంగాణలో కూడా బేకరీ యూనిట్స్ సొంతంగా, అంటే ఇంక్యుబేషన్ అంటాం వాటిని, ఆ ఇంక్యుబేషన్ ఫెసిలిటీలో వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ, విశాఖపట్నంలో మా ఇంక్యుబేషన్ సెంటర్స్లో మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఒక బేకరీ యూనిట్ అంటే ఇప్పుడు ఏదో పట్టణాల్లోనే రావాలని అవసరం లేదమ్మా. ఈవెన్ విలేజెస్లో కూడా ఈ బేకరీ యూనిట్ పెట్టుకుని చక్కటి ప్రోడక్ట్స్ తయారు చేసే అవకాశం ఉంది. వాటికి డిమాండ్ కూడా ఉంది. సో బేకరీ యూనిట్ గురించి చెప్పారు. సో ఒక మహిళ ఇది నేర్చుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమన్నా కావాలా? 5వ క్లాస్ ఎడ్యుకేషన్ చాలమ్మా. అవగాహన ఉండాలి, నేర్చుకోవాలి అని చెప్పి ఒక పట్టుదల కూడా ఉండాలి, కష్టపడాలి అనే ఒక గుణం కూడా ఉండాలి. ఈ 3 కనుక ఉంటే చదువు పెద్ద ముఖ్యం కాదు. కాకపోతే వాళ్ళకు ఉండాల్సింది ఏమిటంటే క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు తీసుకురావాలని ఒక తపన ఉండాలి. ఛార్జెస్కు అంటే పేమెంట్ కానీ ట్రైనింగ్కి ఎంత కాస్ట్ అనే దాంట్లో చాలా వరకు మాకు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ చాలా తక్కువగా పెట్టి మేము ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తాము. ఒకవేళ పెయిడ్ కనుక అయితే మటుకు అరౌండ్ 2000 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తాం అనమాట 10 days ప్రోగ్రామ్కి. సో ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మహిళ సో ఈ యూనిట్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత స్పేస్ ఉండాలి? స్పేస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే బేకరీ యూనిట్కి మిషనరీ చాలా ఇంపార్టెంట్. సో అవి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? ఇప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ మన స్తోమతను బట్టి ఉంటుంది. పెద్ద యూనిట్ పెట్టుకోవాలంటే ఈవెన్ ₹1,00,00,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఒక చిన్న మోస్తరుగా స్టార్ట్ చేయాలి, ఒక చిన్న అంటే ఒక 5-6 ఉపాధి కలిగించి ఒక గ్రామంలో పెట్టుకునే యూనిట్ మోడల్ అయితే ఒక బేకరీ యూనిట్ కావాల్సింది ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఈ 10 లక్షల్లో కూడా వీళ్ళ పెట్టుబడి ఒక 25% పెట్టుబడి, అంటే 2.5 లక్షల వరకు వీళ్ళు పెట్టుకుంటే మిగతాది 7.5 లక్షలు బ్యాంకు నుంచి రుణం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఈ వేరే స్కీమ్స్ ద్వారా ఈ రుణాలు పొందే అవకాశం మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి అన్నమాట. సో దీంట్లో యూనిట్లో అవసరమైనటువంటి వస్తువులు అంటే మెషినరీని మనం టర్మ్ లోన్ అంటాము, మిగతా వర్కింగ్ క్యాపిటల్ కూడా అవసరం ఉంటుంది. ఇకపోతే బేకరీలో లైన్ ఆఫ్ యాక్టివిటీ ఏమిటంటే అంటే బిస్కెట్స్, కేక్సే కాకుండా మిక్స్చరు, సమోసా ఇట్లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మెషినరీ పెద్ద ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాదు, కాకపోతే వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ ఎక్కువ ఉండాలి. సో ఇట్లా 10 లక్షల రూపాయల్లో ఒక అంటే ఒక టర్న్ ఓవర్ ఆల్మోస్ట్ ప్రతి నెల
ఒక 30 నుంచి 40 వేల వరకు లాభం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మిషనరీ ఎక్కడ దొరుకుతుంది అనే విషయానికి వస్తే మా ట్రైనింగ్లో కవర్ చేస్తారండి. అంటే డిపెండింగ్, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంటర్ప్రినర్ ఉంటే వాళ్ళకి ఎక్కడ అందుబాటులో మిషన్ ఉంటుంది అనేది చెప్తారు. అదే మాదిరిగా తెలంగాణ నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల మంచి అంటే మిషనరీ సప్లయర్స్ చాలామంది ఉన్నారు, వారి వివరాలన్నీ కూడా ఇస్తారు. ఇదే కాకుండా CFTRI అని మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్లో కవర్ చేస్తారనమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని సబ్సిడీలు అయ్యి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ కింద వస్తుంది కాబట్టి ఆ సబ్సిడీలు ఏ విధంగా తీసుకోవచ్చు అనే విషయాలు, తర్వాత వీళ్ళకి కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటే ఎక్కడికైనా సప్లై చేయొచ్చు అనమాట. ఇప్పుడు సర్టిఫికేట్ లేని ప్రోడక్ట్కిను సర్టిఫికేట్ ఉన్న ప్రోడక్ట్కి ఏమిటంటే ఒక సిటీలో కూడా మంచి పెద్ద బిగ్ స్టోర్స్లో కూడా అమ్మే అవకాశం ఉంటుందన్నమాట. ఆ వివరాలన్నీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కవర్ చేయడం జరుగుతుంది. సో మేడం, ఒక మహిళ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంది, ఒక యూనిట్ స్టార్ట్ చేస్తుంది, బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మార్కెటింగ్ ఒక మహిళ మార్కెటింగ్ చేయాలంటే కొంచెం డిఫికల్టీ, కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియదు. సో ఎలిప్ మీ సంస్థ తరపున ఏమైనా హెల్ప్ చేయగలరా? మార్కెటింగ్ అనేది చాలా వరకు నా ఉద్దేశ ప్రకారం పర్సనల్ అనమాట. కొంతమంది చక్కటి ప్రోడక్ట్ని కొంచెం అంటే మార్కెటింగ్లో స్కిల్ లేక మార్కెట్లో అమ్మలేకపోతారు. ఎంత చెత్త ప్రోడక్ట్ అని కూడా కొంతమంది అమ్మగలుగుతారు. అది పర్సనలైజ్డ్ అనమాట మార్కెటింగ్ అనేది. బట్ ఈ ప్రోడక్ట్స్ అంటే బేకరీ ప్రోడక్ట్స్కి కొంత మేము గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎలిప్ ఎట్లా సహాయపడుతుందంటే ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉంటుంది త్రూ అవుట్, మార్కెటింగ్కి ఉంటుంది, ఫైనాన్స్కి ఉంటుంది. అదే కాకుండా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదన్నా ల్యాండ్ కావాలన్నా ఎలిప్ని సంప్రదిస్తే మాకు ఆ గ్రామాల్లో కనుక ల్యాండ్ ఉంటే తప్పకుండా ఇండస్ట్రియల్ పార్క్లో వాళ్ళకి అవకాశం కూడా ఇస్తాం. ఈ రోజున ఆల్మోస్ట్ మాకు తెలంగాణలో ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. అదే మాదిరిగా ఈవెన్ ఆంధ్రాలో కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ ఒక 5 జిల్లాల్లో స్టార్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల ఎక్కడైనా మహిళలు వాళ్ళకి మంచి ఇది నేను అనేది ఏంటంటే ఈ పీరియడ్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ పీరియడ్ అనమాట. మహిళలకి అవకాశాలు చాలా ఉన్నాయి, అందిపుచ్చుకుంటాం. అలా అంటే వాళ్ళ ఉత్సాహం బట్టి ఉంటుంది. వాళ్ళు ముందుకు కనుక వచ్చి మేము కష్టపడతాం, మేము చేస్తామంటే ఎలిప్ అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. సో మహిళ స్వయం ఉపాధి ద్వారా ఏదైనా చేయాలనుకుంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఏమన్నా ఉన్నాయి? మహిళలు కాంటాక్ట్ చేయడానికి మేము వాళ్ళ అందుబాటులోకి ఉండటం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుంది, లైక్ 1800-212-2545. ఈ నెంబర్కి కాల్ చేసి ఫలానా ప్రోడక్ట్లో మాకు ఇంట్రెస్ట్ ఉంది, ట్రైనింగ్కి మేము పేరు నమోదు చేసుకోవాలి అని చెప్పిన వెంటనే వాళ్ళు రాసుకోవటం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తారనమాట. స్వయం ఉపాధిలో బేకరీ యూనిట్కి సంబంధించి చాలా వివరాలు మా సర్కులందరికీ తెలియజేశారు. మరొకసారి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్వయం ఉపాధి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఆడపిల్లల్ని అణకువగా పెంచడం, ఇల్లు దాటి బయటకు అంతగా పంపించకపోవడం అన్నది మన సంస్కృతిలో ఎప్పటి నుంచో ఒక భాగమైపోయింది. ఈ మధ్యకాలంలో కొంత మారినా ఇంకా గ్రామాల్లో, పల్లెటూళ్ళలో ఇదే పద్ధతి ఉంది. సహజంగానే అబ్బాయిని ఆడుకోవడానికి ఆట స్థలాలకు, స్నేహితులేళ్లకు పంపిస్తారు తల్లిదండ్రులు. అదే అమ్మాయి అనగానే సాయంత్రం కాగానే ఇంటికి వచ్చిందా లేదా, ఇంకా రాలేదా అని కంగారు పడుతుంటారు. ఇంట్లో విషయాలు పట్టించుకోమని ప్రోద్బలం చేస్తారు. వంట వార్పు నేర్చుకోమని చెప్పే తల్లులే ఎక్కువ. నేడు వస్తున్న ఆన్లైన్ గేమ్స్లో కూడా కారు, బైకులు నడపడం, యాక్షన్తో కూడిన ఆటలు అబ్బాయిలే ఎక్కువ ఆడుతున్నారు. ఇక అమ్మాయి అనగానే సంగీతం, నాట్యం వంటివి నేర్పిస్తున్నారు. వీటి ప్రభావం సైతం పిల్లల మనసు మీద పడే అవకాశం ఎక్కువే. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక సరికొత్త రుచిని పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక వెరైటీ వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా మన గెస్ట్ ని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? లక్ష్మి. ఏం చేస్తుంటారు? లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. మా సకులకి ఈరోజు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? షహీ టొమాటో కర్రీ. షహీ టొమాటో కర్రీ. ఎస్. సో స్పెషల్ రెసిపీ అనమాట. ఎస్. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకే. పల్లి పౌడర్, టొమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాల పౌడర్, పుదీనా, ఆనియన్స్, కారం, ఆయిల్, కొబ్బరి పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పోపు దినుసు. ఓకే అండి. మరి షహీ టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేసాం కదా, ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందాం ఫస్ట్. ఓకే.
ముందుగా సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి పౌడర్ పల్లీల పౌడర్ కొంచెం ఉడకాలి కదా. అవునప్పుడు అబ్జర్వ్ కూడా చేసేసుకుంటుంది ఆయిల్. ఓకే, మరి ఆయిల్ వేడెక్కింది. ఓకే, జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేశారు కదా. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాం, పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కరివేపాకు వేసుకుందాం, పసుపు వేసుకుంటున్నాం కొంచెం సరిపడా. సో లక్ష్మి గారు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే ఓకే, నెక్స్ట్ కారం వేసుకుందాం. ఓకే, పల్లి పౌడర్ వేస్తున్నాము. నెక్స్ట్ కొబ్బరి పొడి, పల్లి పొడి, కొబ్బరి పొడి. కొబ్బరి పొడి సో కావాలి వేసుకోవాలి, గ్రేవీ కోసం ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత ధనియాల పౌడర్, కొంచెం ఇది గ్రేవీ అవ్వడం కోసం దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఓకే, వేయమంటారా నన్ను? చూడండి, పర్లేదు ఎక్కువ వేసుకున్నా పర్లేదు, గ్రేవీ కదా మనకు కావాల్సింది. ఓకే, చాలా. సో మనం కొబ్బరి పొడి, నువ్వుల పొడి ఎంత వేస్తామో దానికి తగ్గట్లుగా సరిపడా వాటర్ వేసుకోవాలి. గ్రేవీ అంతలా వస్తుంది, అంటే గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవాలి. మూత పెట్టేసి, మూత పెట్టేనా? ఓకే, మూత పెట్టేసాను. సో ఎంత టైం వరకు వెయిట్ చేయాలి దీనికోసం? ఒక 2-3 మినిట్స్. 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, లక్ష్మి గారు చూద్దామా మరి? ఓకే, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. చూడ్డానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా బాగా కనిపిస్తుంది. మొత్తం అయిన తర్వాత తినడానికి కూడా బాగుంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను, ఎలాగో తినడానికి బాగుంటుందని అనిపిస్తుంది, కానీ టేస్ట్ చేశాకే పుదీనా వేసుకుంటున్నాం. ఓకే, వేసాను. లాస్ట్ ఫైనల్లో టమాటాలు వేసేసుకుంటాం. ఓకే, ఆల్రెడీ ఉడకబెట్టి పొట్టు తీసేసిన టమాటాస్ వేసుకుంటున్నాం. ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసారా? టొమాటో లేదు, జస్ట్ వేడి వాటర్లో ఉడకబెట్టేసాను అంతే. టమాటాలను అలా వేసేసి ఉడకబెట్టేసాను, ఉడకబెట్టి పీల్ తీసేసాను. ఓకే, సో ఇప్పుడు దీనికి టైం పడుతుందా మనకు? ఇంకా ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేస్తాను. ఒక 2 మినిట్స్ టైం పడుతున్నారు కాబట్టి మనం కూడా వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దామా లక్ష్మి గారు? ఓకే, చూద్దాం ఎక్కడ వరకు వచ్చింది. ఆయిల్ కూడా కొంచెం గరం మసాలా వేసుకుందాం. వేద్దామా? స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వచ్చేనా? రెడీ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. కొంచెం పుదీనాతో డెకరేట్ చేసుకుందాం. ఓకే, షాహీ టొమాటో కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, లక్ష్మి గారు తయారు చేసిన షాహీ టొమాటో కర్రీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. షాహీ టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు, ఆయిల్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, పుదీనా, పల్లి పౌడర్, కొబ్బరి పొడి. షాహీ టొమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, తగినంత కారం, పల్లి పౌడర్, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు వేసుకొని కాస్త మరిగిన తర్వాత ఉప్పు, పుదీనా వేసి ఇప్పుడు ఉడికించి పొట్టు తీసిన టొమాటోలు కూడా వేసి మరో 2 నిమిషాల
నిమిషాల పాటు మగ్గించి చివరగా గరం మసాలా పొడి కూడా వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన షాహీ టొమాటో కర్రీ రెడీ. షాహీ టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ లక్ష్మి గారు, అదరగొట్టేశారు. థ్యాంక్ యూ. మీరు వెజిటేరియన్ అయ్యండి ఇంత మంచి రుచికరమైన వెజ్ డిష్ను చూపించారు, కానీ నాన్ వెజ్ ఫ్లేవర్ కూడా అంత టేస్టీగా అంత స్పైసీగా చాలా బాగుంది. నాన్ వెజ్లో కూడా మనం పల్లి పౌడర్, కొబ్బరి పౌడర్ వేసుకుంటాం కదా, సో దీంట్లో కూడా యాడ్ చేసినందుకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగానే. రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్, హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు వారి ఒక అందమైన బహుమతి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు తయారు చేసిన షాహీ టొమాటో కర్రీ చాలా చాలా రుచిగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా మరేవైనా విభిన్నమైన వంటకాలు తెలిస్తే వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే గనక 0402325556540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా దర్శకులు, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇళ్లలో తల్లిదండ్రుల ప్రవర్తన, మాటల వల్లే పిల్లల్లో నిక్కచ్చితో కూడిన ఆలోచనలు ఏర్పడతాయి. నిజంగానే అమ్మాయికి అబ్బాయికి సమానమైన తెలివితేటలుంటాయి. ఇద్దరిని ఒకేలా ప్రోత్సహిస్తే సమానంగా పెరుగుతారు. ఆడ మగ అని వివక్ష చూపిస్తే అలాగే పెరుగుతారు. అబ్బాయి ఎక్కువ అమ్మాయి తక్కువ అనే భావజాలమే వారిలో బలంగా నాటుకుపోతుంది. అమ్మాయి చదువుల్ని అబ్బాయి చదువుల్ని కూడా నేటి కాలం తల్లిదండ్రులు నిర్దేశిస్తున్నారు అనే మాట ఉంది. అమ్మాయి అన్నాక పెళ్లి చేసి బయటకు పంపాలి కాబట్టి చదువుకు ఖర్చు చేసే కన్నా ఆ మొత్తాన్ని కట్నం కింద ఇస్తే సరిపోతుంది అని ఆలోచిస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. నగరాలు పట్టణాల్లో నివసించే తల్లిదండ్రుల్లో కొంత మార్పు వచ్చిందనుకోండి. ఒక్కరు లేదా ఇద్దరు అమ్మాయిలే ఉన్నా అమ్మా నాన్నలు ఆ అమ్మాయిల్ని బాగా చదివిస్తున్నారని నివేదికల్లో బయటపడింది. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగే ఉంటుంది. వాళ్ళలోని సృజనను బయటికి తీస్తూ ఎన్నో కళాత్మకమైన వస్తువులకు నాంది పలుకుతున్న మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు స్వాతి గారు. స్వాతి గారు ఈరోజు థ్రెడ్ ని యూజ్ చేస్తూ అందమైన పెండెంట్ తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి అది ఎలాగో ఆవిని పలకరించేసి మనము నేర్చుకుందాం. నమస్తే స్వాతి గారు. నమస్తే అండి. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. మీరు మా కోసం థ్రెడ్ తో చాలా వెరైటీ జ్యువెలరీ మాకు నేర్పిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు కూడా పెండెంట్ నేర్పిస్తామన్నారు. దానికి కావాల్సిన వస్తువులు ఏంటి చెప్పేస్తారా? ఓకే సార్. క్విల్లింగ్ టూల్, క్విల్లింగ్ పేపర్స్, సిజర్స్, సిల్క్ థ్రెడ్, గ్లూ, బాల్ చైన్, స్టోన్ చైన్ అండ్ పెండెంట్ బేస్. ఓకే, కావాల్సిన వస్తువులన్నీ చూసేసాం. మరి ప్రాసెస్ కూడా నేర్చేసుకుంటాం. నేర్పించేస్తారా? ఓకే సార్. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ సిల్క్ థ్రెడ్ తీసుకొని 25 టైమ్స్ ర్యాప్ చేయాలి. ఓకే, ఎంత లాంగ్ లో తీసుకోవాలి దీన్ని? మన ఇష్టం. ఓకే, ఇది ఎంత పొడగైనా పర్వాలేదు అన్నమాట. ఓకే, 25. ఓకే, ఈ విధంగా చుట్టు పెట్టేసుకుందామా? ఓకే, 25 అయినాక మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఒక సైడ్ లైట్గా గ్లూ అప్లై చేయాలి. లైట్గా అప్లై చేసి కొంచెం ఇది పెండెంట్ బేస్ తీసుకొని దానికి గ్లూ అప్లై చేయాలి. స్టార్టింగ్ ఓకే చేసి ఏదైతే మన ఎండింగ్ పార్ట్ ఉందో దాన్ని స్టిక్ చేసుకోవాలి. ఓకే, స్టిక్ చేసి దీని చుట్టూ నీట్గా వ్రాప్ చేసుకోవాలి. ఓకే, సెంటర్ నుండి చేస్తూ మొత్తం దాన్ని మొత్తంగా రౌండ్స్ తో క్లోజ్ చేసేసాలి కనిపించకుండా. ఎస్. ఓకే, ఇట్లా జంపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, ఇట్లా టోటల్ గా ఈ పెండెంట్ అంతా వ్రాప్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను వ్రాప్ చేసి తెచ్చింది ఉంది, చూపించాను. ఓకే, చూపించండి. ఇట్లా మొత్తం వ్రాప్ చేసేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు పిల్లింగ్ పేపర్స్ తీసుకోవాలి. పిల్లింగ్ పేపర్స్ అండ్ ఇది 2 కాకుండా 1.5 తీసుకోవాలి. తీసుకొని
గ్లూతో అటాచ్ చేసుకోవాలి. దేనికి? జ్యువెలరీకా ఇప్పుడు పెండెంట్కా? ఇప్పుడు ఈ రెండు ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఇట్లా ఓకే చేసుకున్నాక ఇప్పుడు క్విల్లింగ్ టూల్ యూజ్ చేసి ఇట్లా క్విల్ చేయాలి. ఓకే రౌండ్గా. ఇది ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నట్టు? ఈ మధ్యలో ఫిల్అప్ చేయడానికి. ఓకే 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 మధ్యలో గ్యాప్ ని మనం ఫిల్ చేసేందుకు క్విల్లింగ్ పేపర్ తీసుకుంటున్నాం. ఓకే ఓకే కంప్లీట్ అయిపోయింది కదా? కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ గ్లూ అప్లై చేసేసి క్లోజ్ చేసేయాలి ఇట్లా. దీనికి కూడా కొంచెం గ్లూ అప్లై చేస్తే కొంచెం స్టిఫ్గా తయారవుతుంది. ఓకే ఇప్పుడు ఈ మిడిల్లో గ్లూ అప్లై చేయాలి. ఓకే కరెక్ట్గా సెంటర్లో మనకి ప్లేస్ వచ్చేస్తుంది అన్నమాట. ఒకవేళ ఇది కనుక పెద్దదైతే కొన్ని తీసేయచ్చు. ఓకే ఐ మీన్ ఇప్పుడు ఇది కాస్త పెద్దదైంది అనుకో కొంచెం తీసేయచ్చు. ఇప్పుడు ఈ క్విల్లింగ్ పేపర్ని మధ్యలో ప్లేస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకోవడం చూద్దాం. ఓకే దానికోసం చుట్టూ గ్లూ అప్లై చేసుకోవాలి. ఈ మధ్యలో కుందన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని మన ఇష్టం ఏ కలర్ అయినా మన డ్రెస్ కాంబినేషన్స్ బట్టి. ఓకే నెక్స్ట్ బాల్ చైన్. ఇది పెండెంట్ కాబట్టి ఇంకా ఎంత గ్రాండ్ గా కావాలంటే అంత గ్రాండ్ గా డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ చేస్తున్నారా దాన్ని? ఎస్ అండి. ఇప్పుడు స్టోన్ చైన్ తీసుకున్నాం. ఓకే కాకపోతే ప్రాసెస్ చుట్టే విధానం అంతా కొంచెం టైం టేకింగ్ అంతా. ఓకే ఓకే ఇంకా థ్రెడ్స్ తోనే కాకుండా ఇంకా చాలా క్రాఫ్ట్ వర్క్ చేస్తూ ఉంటానండి. ఓకే ఇక్కడ లాకెట్ రెడీ అయిపోయిందండి. దీనికి చైన్ అటాచ్ చేయడం కోసం మనం ఇది ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. దానికోసం ఈ జంప్ రింగ్స్ కి అటాచ్ చేయడం ఎలాగో చూపిస్తాం. ఓకే దానికోసం ఇట్లా చైన్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. జంప్ రింగ్ కి ఒక సైడ్ ఇట్లా పెట్టేసి ఓకే ఇది ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది జస్ట్ ఒక 10 అవసరం లేదు, ఒక 8 తీసుకొని గ్లూతో స్టిక్ చేసుకోవాలి. గ్లూ అప్లై లైట్ గా గ్లూ అప్లై చేయాలి. ఓకే దాని చుట్టూ వ్రాప్ చేసేయాలి. ఓకే నెక్స్ట్ సెకండ్ వైపు కూడా ఇట్లానే ఇది అటాచ్ చేసుకోవాలి. ఓకే ఇట్లా ఇది ఇటువైపు కూడా వ్రాప్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఈ పెండెంట్ పెట్టినాక క్లోజ్ చేసేసుకోవాలి. ఇది పెట్టిన తర్వాత ఇటువైపు జంప్ రింగ్ అటాచ్ చేయాలి. ఓకే ఇట్లా ఇది కూడా ఇలా వ్రాప్ చేసేసుకోవాలి. ఓకే ఈ రెండిటికి లింక్ మనకి ఎస్ దొరుకుతుంది మార్కెట్ లో. ఇట్లా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రెడీ చేసి తెచ్చిన ఉన్నాయి, మీకు చూపిస్తాను. చూద్దామండి. ఓకే చూసారు కదా లహరిక గారు, నేను ఇట్లానే ఇక్కడ ఈ బాల్ చైన్ గా ఇట్లా వ్రాప్ చేసేసాను. సిల్క్ థ్రెడ్స్ దీనికి ఎస్ అటాచ్ చేసేసాను ఇక్కడ కూడా ఇట్లా. ఓకే అంటే మనకి చైన్ అనేది రెండు సైడ్లు కూడా మనకి యూజ్ అవుతుంది. ఏదైతే మనం డెకరేషన్ కి యూజ్ చేసుకోవచ్చు, చైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. పెండెంట్ లో కూడా మనకి డెకరేషన్ అనేది మన ఇష్టం అనమాట. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. వావ్ నైస్ థాట్ అండి. చాలా సింపుల్ గా చాలా ఈజీ ప్రాసెస్ లో ఈ రోజు మా ప్రేక్షకుల కోసం మంచి జ్యువెలరీని, అదే పెండెంట్ జ్యువెలరీని తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. సో చూసారు కదా సకలు, ఈ రోజు మనకు స్వాతి గారు తయారు చేసి చూపించిన ఈ థ్రెడ్ తో పెండెంట్ చాలా ఈజీగా ఉంది, చాలా కొత్తగా ఉంది, చాలా తొందరగా అయిపోయింది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీలో కూడా ఏదో ఒక టాలెంట్ దాగే ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం చేస్తారు? వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. మీరు మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023565540. మరి ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. తల్లి తండ్రి పిల్లలకు కథలు చెప్పడం, వాటిలోని నీతిని వివరించడం పూర్తిగా తగ్గిపోయింది. ఒకవేళ ఎవరైనా చెప్పాలనుకుంటే, ఒక రాజు అతనికి 2 భార్యలు, అనగనగా ఒక రాజు, ఆ రాజు రాకుమారిని పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో సాహసాలు చేశాడు అని పాత చింతకాయ పచ్చలాంటి కథలు చెప్పొద్దు.
రాజుతో పాటు రాణి కూడా సాహసవంతురాలని చెప్పాలి. శత్రువులతో రాణి యుద్ధం చేసిందని చెప్పాలి. అప్పుడే బాలికలకు చిన్నప్పటి నుంచే ధైర్య సాహసాలు అలవడతాయి. స్వతంత్రంగా జీవించే తత్వం ఏర్పడుతుంది. మరి ఇంకొందరు చెప్తుంటారు, అమ్మాయిలు పింక్ రంగును ఎక్కువ ఇష్టపడాలి, అబ్బాయిలకు నీలం రంగు నచ్చుతుంది అని. నిజానికి అలా చెప్పడం వల్ల వాళ్ళ అభిరుచుల్ని నిర్దేశిస్తాం. కాబట్టి ఎవరికి వాళ్ళు సొంతగా అభిప్రాయాలు అభిరుచులు ఏర్పరచుకునేలా నేటి కాలం తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలి. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళా మణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.